హైదరాబాద్లో పనిచేసే నేను కాదు ఏ డిఈఓకైనా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒక ఆదర్శంగా నిలిచే స్కూల్. ఒక అకాడమిక్ స్టార్ట్ అవుతుందంటే అడ్మిషన్ల కోసం నా లెటర్ల కోసం వస్తారు. ఎప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వస్తారు అడ్మిషన్స్, కానీ ఒక గవర్నమెంట్ స్కూల్లో రికమెండేషన్, మాకు అడ్మిషన్ కావాలి, మీరు ఒక లెటర్ ఇస్తేనే మా హెచ్ఎం గారు ఇస్తారు అని చెప్పి లెటర్స్ తీసుకొని వస్తారు నా దగ్గరికి. అది యాజ్ ఏ డిఈఓగా చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. ఒక గవర్నమెంట్ స్కూల్కి నా దగ్గరికి వచ్చి రికమెండేషన్ ద్వారా ఇక్కడ సీట్ అడుగుతున్నారంటే ఆ క్రెడిట్ గోస్ టు ఆల్ టీచర్స్. జిల్లాలో 183 స్కూల్స్ హై స్కూల్స్ ఉంటే ఈ స్కూల్కి ఎందుకు అడ్మిషన్ అడుగుతున్నారు? ఎందుకంటే అక్కడ ఒక స్టాండర్డ్ ఉంది అన్న పేరెంట్స్ నమ్మకం. ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఐ థింక్ 120 మెంబర్స్ ఏమో ఎగ్జామ్ 129 ఎగ్జామ్ రాస్తే 95% రిజల్ట్ రావడం అనేది ఆశామాషి కాదు. ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ లేదా 10 మెంబర్స్ ఉన్నారు 90 అబవ్ వచ్చిందంటే అది చాలా ఈజీ. ఎందుకంటే 7 మెంబర్స్ 8 మెంబర్స్ టీచర్స్ ఉంటారు. ఒక 10 మెంబర్స్ని పిల్లల్ని ట్యూషన్ కూర్చోబెట్టుకొని చదివించవచ్చు. కానీ 125 అంటే నార్మల్ ఒక హై స్కూల్లో కూడా అంత స్ట్రెంత్ కంప్లీట్గా మొత్తం స్ట్రెంత్ కలిపినా కానీ అంత స్ట్రెంత్ ఉన్న హై స్కూల్స్ కూడా ఉన్నాయి. అలాంటిది 120 మెంబర్స్ని 95% రిజల్ట్ తీసుకురావడం అంటే రియల్లీ గ్రేట్ అండి. మీ హెచ్ఎంకి అండ్ ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు సురేంద్ర గారు ఆల్ టీచర్స్ పేరు పేరున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది సాధించారు అంటే దాని వెనక ఖచ్చితంగా మీకు ఎంతో కృషి ఉంటుంది. నాకు తెలుసా హైదరాబాద్లో ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి, ఎంత స్ట్రిక్ట్గా జరుగుతాయి. ఏదైతే రిజల్ట్ వచ్చిందో దట్ ఈస్ ఒరిజినల్ రిజల్ట్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో నేను ఇక్కడ రావడానికి కూడా ఎందుకు కారణం తెలుసా? నిన్న కూడా మీ హెచ్ఎం వస్తే దగ్గర హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను, నా దగ్గర హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చున్నారు జస్ట్ ఇన్విటేషన్ ఇవ్వడానికి. అంత వర్క్ ఉన్నా కానీ నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ పిల్లల్ని టీచర్ని అభినందించడానికి. నేను ఏ ప్రోగ్రాంలో ఇంకా సేపు ఉన్నాను రియల్గా కూడా జస్ట్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాను. కానీ ఈరోజు నేను ప్రిపేర్గా వచ్చాను. మా వాళ్ళు ఫోన్ చేసి మేడం కోర్టు కేసు ఉంది, ఫైల్స్ అంటే మీరే తీసుకురండి అని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చి సైన్ చేయించుకొని వెళ్ళారు. సో మీకు ఒక అభినందన తప్ప డిపార్ట్మెంట్ నుంచి మేము ఏమి ఇవ్వగలుగుతాం? ఒక జస్ట్ అభినందన. అది నేను మీకు ఈరోజు ఇవ్వాలనే నేను ఇక్కడికి వచ్చానండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీచర్స్ అండ్ పిల్లలు కూడా. టీచర్స్ చెప్పినా కానీ మీ క్రమశిక్షణ, ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ అన్నీ కలిస్తేనే ఈరోజు మీరు ఇంత మంచి రిజల్ట్ తీసుకురాగలిగారు. సో ఇప్పుడు కూడా మీరు అన్నారు కదా, ఖచ్చితంగా రాజ్భవన్ స్కూల్ అంటే మేము ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతాం. నేను ఎంతవరకు సాధ్యమైనంత వరకు ఎంత చేయగలుగుతాను. లాస్ట్ టైం టీచర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ నుంచి డిప్యుటేషన్ మీద పంపించాల్సి వచ్చేది. కొంచెం రాజ్భవన్ స్కూల్ అంటే వర్క్ ఎక్కువ ఉంటుందని ఎవరు డిప్యుటేషన్కి రావడానికి ఇష్టపడరు. అమ్మో అక్కడ చాలా వర్క్ ఉంటుంది, విజిటర్స్ బాగా వస్తారు, ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా ఇక్కడే చేస్తారు అని చెప్పి తొందరగా డిప్యుటేషన్ మీద కూడా రావడానికి ఇష్టపడరు టీచర్స్. అది కష్టం మీద ఇక్కడ నుంచి సబ్జెక్ట్ టీచర్ని పంపించడం. నాకు అకాడమిక్ స్టార్ట్ అవుతుందంటే కన్నుశ్రీ గారి నుంచి మెసేజ్లు వస్తాయి, మేడం మాకు మ్యాథ్స్ టీచర్ లేదు, ఫిజికల్ సైన్స్ టీచర్స్ లేదు. ఇక్కడ ఏంటంటే శాంక్షన్ పోస్టులు కూడా లేవు. లాస్ట్ టైం ఏమైంది డిఎస్సిలో కానీ ప్రమోషన్స్ అప్పుడు మన పోస్టులు లేవు కాబట్టి నేను ఎలాగో ఇక్కడ ఇవ్వలేను. సో మనకు ఒక చిన్న అవకాశం నాకు ఏమొచ్చిందంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ అని కొన్ని పోస్టులు క్రియేట్ చేశారు. అప్పటి వరకు ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసుకున్నాం డైరెక్టర్గా, సార్ మా దగ్గర కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉంది కానీ అక్కడ శాంక్షన్ పోస్ట్ లేవు, కనీసం ఈ టీచర్లు పంపిస్తే కొంత వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది అంటే సరే ఇవ్వండి అన్నారు. ఆ విధంగా జిల్లాలో 3 స్కూల్స్ 4 స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. ఒకటి రాజ్భవన్, ఒకటి మహబూబియా, తర్వాత మేకలబండి స్కూల్, గౌస్ నగర్. ఇవన్నీ కూడా హై ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్స్, శాంక్షన్ పోస్టులు తక్కువ ఉన్న స్కూల్స్. సో ఈ స్కూల్స్లో మామూలు పోస్టులు ఇవ్వలేము కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ 5 పోస్టులు, మహబూబియాలో ఒక 4 పోస్టులు, మేకలబండిలో ఒక 2 అండ్ గౌస్ నగర్ రీసెంట్గా అప్గ్రేడ్ అయిన స్కూల్స్లో ఒక 4 పోస్టులు ఇవ్వడం జరిగింది. లక్కీగా ఏంటంటే మొన్న ట్రాన్స్ఫర్స్లో కూడా ప్రమోషన్లో కూడా అందరు టీచర్స్ ఆఫ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు అందరు సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు. సో ఇక నుంచి నన్ను సబ్జెక్ట్ టీచర్స్ అడగరు. సో ఇప్పుడు అందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ మీ నుంచి ఇదే విధంగా మంచి రిజల్ట్ నేను ఆశిస్తున్నాను.
ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందని నమ్మకం కూడా నాకుంది. అదేవిధంగా ఇక్కడ టీచర్స్ ఉత్సాహం చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలాగా మీ ప్రతి ఆనందంలో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు మీ దగ్గర హౌసెస్ ఉన్నాయి కదా, బ్లూ అండ్ హౌస్, ఈ హౌసెస్ మీరు వచ్చినప్పుడల్లా వాళ్ళు చిన్నపిల్లలాగా ఎదుర్కొంటూ వాళ్ళు చేస్తున్నారు స్టేజ్ మీద. అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక చక్కటి పండుగ వాతావరణం కనిపించింది. నేను కూడా నా స్ట్రెస్, ఇంత వర్క్ స్ట్రెస్లో ఉన్న మిమ్మల్ని చూస్తే అది కొంచెం నాకు రిలాక్స్గా అనిపించింది. సో ప్లీజ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు నేషనల్లో కూడా విన్ అయ్యారు. క్రెడిట్ గోస్ టు పీడీ. ఇద్దరు పీడీలు ఉన్నారు. ఇంకొక పీడీ పేరు నాకు తెలియదు, లతా గారు. రియల్లీ గ్రేట్ అండి పీడీలు. నిజంగా మీరు తలుచుకుంటే వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అది ఒక నేషనల్లో స్టూడెంట్స్ గెలిచారు అంటే నిజంగా అది గర్వకారణం అండి. ఎన్నో స్కూల్స్లో స్పెషల్ కోచింగ్లు ఇచ్చి నానా కష్టపడతారు పేరెంట్స్. కానీ మీరు ఇక్కడ మట్టిలో మాణిక్యాన్ని తీయగలిగారు. మీరు ప్లీజ్ కమ్మండి. మీరు ఇందాక చూసి అసలు స్టేజ్ మీద ఎక్కడే ఉన్నారు కానీ ఒక్కసారి కూడా ఫోటో కూడా రాలేదు. ప్లీజ్ నేను చూస్తున్నాను ఆయన